2024 ఎలక్షన్స్ కూటమి ఎవరి వల్ల గెలిచింది? మెయిన్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ అబ్బా, నో డౌట్. ఓకే, దాంట్లో ఎటువంటి మనం కాంట్రవర్సీస్ లేవు ఇంకా మాట్లాడుకునేకి. కాకపోతే ఇక్కడ కాపు కమ్యూనిటీస్ కూడా కొంతమంది లీడర్స్ నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దండి దయచేసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టీడీపీలో పెద్ద జోష్ వచ్చింది. అంతకుముందు క్యాడర్ వచ్చి బయటకు వచ్చి తిరిగేదానికి కూడా భయపడిపోతున్నారు. జగన్ వాళ్ళు ఏం చేస్తారు అనేసి ఖచ్చితంగా అటాక్ చేస్తారా, ఏం చేస్తారని భయపడరు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 72 years ఏజ్లో చంద్రబాబు నాయుడు గారు డైలీ 3 క్యాంపెయిన్లు చేసేవాడు, ఎలక్షన్ క్యాంపెయిన్స్. ఓకే, ఆ హీట్లో, ఆ టెంపరేచర్స్, ఆ సమ్మర్కి జగన్ ఏం చేశాడు, ఒక ఏసీ బస్ పెట్టుకొని సిద్ధం అని చెప్పేసి 3-4 కాన్స్టిట్యున్సీస్ వాళ్ళందరినీ, బాబు అందరు కలిసి ఒకే దగ్గర రండ్రా బాబు, నేను తిరగలేనని చెప్పేసి ఒక దగ్గర సభ పెట్టేవాడు. అది ఏ రోజుకి ఒక సభ. ఓకే, ఈ పవన్ కళ్యాణ్, లోకేష్ ఫస్ట్ ఆయనలాగే చంద్రబాబు నాయుడు లాగే 3 చేశారు, తర్వాత 2, లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక్కటే. అంటే అవ్వలేదు, డిహైడ్రేషన్ అయిపోతున్నారు, బాడీ వాళ్ళకి అలవాట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కసి డైలీ 72 yearsలో 3 సభలు చేశాడంటే దాన్ని కసి అంటారు. ఇప్పుడు ఒక కమ్మ వల్ల అయ్యడం వల్లనో, లేకపోతే మీడియా బ్యాకింగ్ ఉండడం వల్లనో, లేకపోతే వాళ్ళ మామని వెనుపోటు పడడం వల్లనో, ఈ పనికి పూరంబోకు మాటలు కొంతసేపు అందరు బంద్ చేయాలి. ఓకే, వీటన్నిటి వల్ల, ఈ కారణాల వల్ల చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేదు. ఆయన కసి, హార్డ్ వర్క్, ప్యాషన్, ఖచ్చితంగా ఏమన్నా అనుకుంటే అది చెయ్యాలి. ఆ ఏజ్ ఫ్యాక్టరా, ఇంకోట కారణాలు ఎత్తుక్కుంటూ కూర్చోలేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 72 yearsకి ఆయన ఇట్లా స్పిరిట్ మన కళ్ళ ముందు చూపించాడంటే ఇమాజిన్ ఒక 50 years, 46 years అప్పుడు ఇంకెంత ప్యాషన్ ఉంటుంది ఆయనలో, ఎంత కసి ఉంటుంది. ఒక టైంకి ఒకటి చేయాలనుకున్నప్పుడు అది చేస్తాడు, ఎన్ని ఆటంకులు వచ్చినా చేస్తాడు. దట్ ఈస్ ద ప్యాషన్. అది అతను చంద్రబాబు నాయుడు అనే అతను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం, సీఎం అవ్వడానికి కారణం అది. మన కళ్ళ ముందు జరిగింది ఇది. ఎప్పుడో పిచ్చి కోతలు ఎవడంటే వాడు వచ్చేసి ఏదంటే అది పిచ్చి పుకార్లు చెప్పేది కాదు. రైట్ టైంలో పవన్ కళ్యాణ్ హీ ప్రూవ్డ్ అతను ఒక మగాడు, ఒక సెన్సిబుల్ పర్సన్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అని హీ ప్రూవ్డ్. అతను ప్రూవ్ చేసుకున్నాడు రైట్ టైంలో వచ్చి. జూనియర్ ఎన్టీఆర్ అది ప్రూవ్ చేసుకోలేకపోయాడు. హీఈస్ ఎ ఫూల్. ఏమన్నా జరుగుండొచ్చు, అంతకుముందు ఏమన్నా అవ్వచ్చు, బట్ హీ డిడ్ంట్ ప్రూవ్. అవసరం ఉన్నది హీ డిడ్ంట్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ. సో ఇంకోసారి ఎవరు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల పిచ్చి మాటలు చెప్పొద్దు. హీ ఈజ్ ఎ పర్సన్ బికాస్ హీ ఈజ్ వాట్ హీ ఈజ్, అంతే. హీ డిడ్ంట్ ప్రొవోక్ పీపుల్ లైక్ కేసీఆర్ ప్రొవోక్ చేసినట్టు జనాలను రెచ్చగొట్టి గొడవలు పెట్టి సీఎం అవ్వలేదు. హీ ప్రూవ్డ్ విత్ హిస్ హార్డ్ వర్క్. డోంట్ స్పీక్ నాన్ సెన్స్ విత్ హిమ్. థ్యాంక్ యూ.